హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. రేపు ముక్కోటి ఏకాదశి అండి. పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని కూడా అంటారండి. అలాగే ఈ రోజున విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతలు కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఆ రోజున ముక్కోటి ఏకాదశిని కూడా అంటారండి. ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అలాగే ఈ రోజునే విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనమిచ్చే రోజు కాబట్టి చాలా మంచి రోజు, పవిత్రమైన రోజు అండి. అలాగే ఈ రోజున మనకి విష్ణు ఆలయాల్లో ఉత్తరాధారం కూడా మనకి తెలిసి ఉంచుతారండి. అలాగే ఈ రోజున మనకి క్షీరసాగర మదనం కూడా జరిగింది ఇదే రోజు అండి. దాని నుంచే మనకి హాలహలం అమృతం కూడా వచ్చింది ఇదే రోజు అండి. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించింది కూడా ఇదే రోజు అండి. అలాగే ఈ ఏకాదశి రోజున పూజలు, హోమాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తే చాలా అధిక ఫలితాలు ఉంటాయండి. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కొంతమంది ఉండరు. కానీ ఈరోజు మనం ఏం చేయాలంటే మనం అన్నం తినకూడదండి. ఎందుకంటే వరి బియ్యంలో దాగి ఉన్న మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది విష్ణుమూర్తి ఈరోజే కాబట్టి అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఏ పదార్థాలు కూడా మనం తినకూడదండి. మనం వేరే ఏమైనా తినొచ్చండి. ఇలా ఉండటం వల్ల మనకి చాలా మంచిదండి. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ రోజున ఉపవాసం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ రోజున ఉపవాసం చేస్తారో సంవత్సరం మొత్తంలో ఎన్ని ఏకాదశులు ఉంటాయో అన్ని ఏకాదశుల ఫలితం మనకి ఈరోజు దక్కుతుందండి. కాబట్టి చాలా మంచి రోజు, చాలా పవిత్రమైన రోజు అండి. మన సకల పాపాలు తొలగిపోయే రోజు అండి ఈరోజు. ఎవరైతే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లో విష్ణుమూర్తి పటం ఉంటుంది. దానికి తులసి మాల వేస్తే చాలా మంచిదండి. తులసి మాల కానీ లేకపోతే మనం ఇంకేం చేయాలంటే మనకి యాలకులు ఉంటాయి కదండి, యాలకుల మాల. మనం యాలకులతో మాల చేసి వాటితో 108 కానీ లేదా 27 కానీ మనం యాలకులతో మాల చేసి మనం విష్ణుమూర్తి పటానికి వేస్తే మనకి సకల పాపాలు పోయి మన కోరికలు కూడా నెరవేరుతాయండి. కాబట్టి చాలా మంచి రోజు, చాలా పవిత్రమైన రోజు అండి. అలాగే ఈ రోజున అబద్ధాలు ఆడటం కానీ, చెడు పనులు కానీ చేయకూడదండి. అలా చేయటం వల్ల మనకి సకల పాపాలు చుట్టుకుంటాయి. మనం మౌనంగా ఉండి హరినామస్మరణ చేసుకుంటే చాలా పుణ్య ఫలితం దక్కుతుందండి మనకి. ఎవరైతే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంట్లోనే ఏం చేస్తారంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే మనకి సకల పాపాలు తొలగిపోయి మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాబట్టి 108 సార్లు కానీ 11 సార్లు కానీ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి. చాలా మంచి ఫలితం మనకు కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మనకి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో నారాయణాయ.